జై సద్గురు ప్రభు మహారాజుకి జై. భద్రాద్రి రామశతకము తారకము రాధాయంత్రముద్ర లయయోగము 51వ పద్యము. రెప్పలు వ్రాల్చక రెండు చూపుల గనుబొమల మధ్యమునందు పొంద నిలిపి కర్ణరంధ్రములు గదియంగ బిగించి యంతర్జ్ఞప్తి చేనాలకించి గజ్జమువలనాద ఘంటారవమో శంఖ వీణ తాళధ్వనుల్వేణు భేరి మర్ధళ మేఘాది మహనీయ దశవిధ నాదముల్ విని చాల మోదమంది నందు లోపల తుది నాదమందు మనసు లయము చేసిన యోగి విలక్షణుండు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ. జై నిజ గురుభ్యో నమ. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణాల విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు. శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారిచే విరచితంపైన భద్రాద్రి రామశతకం. ఈరోజు మనం 51వ పద్యం రాధాయంత్ర ముద్ర లయయోగం ముచ్చటించుకుంటూ ఉన్నాం. దీనికి మునుపు మంత్రయుగ లక్షణాన్ని తెలియజేసి ఇక్కడ లయయోగము అంటే రాధాయంత్ర ముద్ర గూర్చి తెలియజేస్తూ ఉన్నారు. అసలు ఈ ముద్ర అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటిది ముద్ర, లేకపోతే ఆనందాన్ని ఇచ్చే సౌమ్య ఏదైతే ఉన్నదో అది ముద్ర. ఇక్కడ రాధాయంత్ర ముద్ర. రాధ అంటే కాంతి అని, మెరుపు అని దాని యొక్క భావం. ఈ యంత్రము అనబడేటువంటిది ఈ బీజాక్షరాలతో లిఖించేటువంటి చక్రము ఏదైతే ఉన్నదో అది యంత్రం. ఇక్కడ నాయన శిష్య, రెప్పలు వాల్చక రెండు చూపుల కనుబొమల మధ్యమునందు పొంద నిలిపి, రెప్పలు వాల్చకుండా రెండు చూపుల కనుబొమల మధ్యంలో నిలపాలి. ఎలా నిలపాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎట్టంటే ఈ కన్నులు కదిలించకుండా దేశికోక్త స్వనాసికాగ్రాన్ని చూస్తూ ఉండబడేటువంటి భూచరీ ముద్రే ఈ రాధాయంత్ర ముద్ర. కర్ణరంధ్రములు గజియంగా బిగించి యంతర్జ్ఞప్తి చే నాలకించి, కర్ణరంధ్రాలలో వేరే ధ్వనిని పోనివ్వకుండా నీ దృష్టి ఎక్కడ ఉండాలి? కనుబొమ్మల మధ్యలోనే ప్రతిష్ఠితమై ఉండాలి. అప్పుడు లేకపోతే కుదరదు అది. దీనికే దత్తయోగీంద్రులు చెప్తారు దీని గురించి. మనం నిన్న చెప్పుకున్నాం, కొన ముక్కుపై దృష్టి యునికి దేహము నిక్కి ముఖము పెట్టినట్టి ధ్యాన ముద్ర ఉడవు, నేత్రనాసికాద్వయం శ్రోత్రయుగ్మ ముఖ్యమై హృదయు షణ్ముఖీ ముద్ర మనగనుప్పు, తల వంచి కనుమూసి తెలివి తానై చూచుట నదియు రాధా యంత్రమై చలంగు అంటారు దత్తయోగీంద్రుడు. అలా అంతర్జ్ఞప్తితో ఆలకిస్తూ ఉండాలి. దేన్ని ఆలకించాలి? గజ్జమువలనాద ఘంటారావము శంఖ వీణ తాళధ్వనుల్ వేణు భేరి మర్ధళ మేఘాది మహనీయ దశవిధనాదముల్ విని చాల మోదమంది. అలా ఎప్పుడైతే ఆ రెప్పలు వాల్చకుండా రెండు చూపుల కనుబొమల మధ్య మందు నిలపి
కన్న రంధ్రాలు, ఈ చెవి రంధ్రాల్ని బాగా బిగించి అంతర్జ్ఞప్తిచే ఆలకించాలి. ఏమేమి ఆలకించాలి? ఈ దశవిధ నాదాల్ని ఆలకించాలి. ఈ దశవిధ నాదములు ఏవేవి చెప్పారు ఇక్కడే గురుదేవులు. మనకు దశవిధ నాదాలుగా చిని, చిని, శంఖ, వేణు, వీణ, తాళ, ఘంట, భేరి, మృదంగ, మేఘనాదాలు చెప్తారు. ఈ చిడి చిని నాదం అనబడేటువంటిదే గజ్జ మూలనాదం. గజ్జలు అంటే చిన్న చిన్నవిగా ఉంటాయి ఇవి మువ్వలు. ఈ నందీశ్వరునికి లేక మనం వ్యవసాయదారులు ఎద్దులకు కూడా గంటలుగా మువ్వలేస్తారు, వాటి నాదం. ఇక ఘంటానాదం మనం దేవాలయాల్లో లేకపోతే పూజా మందిరాల్లో చూస్తుంటాం గంట. ఇక శంఖనాదం, అలానే వీణనాదం, ఇంకా తాళధ్వని అంటే రెండు తాళములను ఒకటిగా చేసినప్పుడు ఉదయించేటువంటి ధ్వని. ఇక వేణునాదం, ఇక భేరీనాదం అంటే మ్రోగిస్తే మోగుతూ ఉంటుంది ఈ డంకా, భేరీనాదం. తర్వాత మర్దళ అంటే మృదంగం. ఇక మేఘనాదం. ఈ నాదాలన్నీ కూడా నీకు వినిపిస్తూ రావాలి. వినిపిస్తూ చివరికి ఏ నాదం వినిపిస్తుంది? ప్రణవనాదం వినిపిస్తుంది. ఇది ఎవరైతే ఈ విధమైనటువంటి రాధాయంత్ర ముద్రను చేసి ఉంటారో వారికి అనుభవం ఇది. అలా వాటిని విని చాలా ఆనంద పరవశుడై మోదమంది అందులోపల తుది నాదమందు మనసు లయము చేసిన యోగి విలక్షణుండు. తుదినాదం అనబడేటువంటిది ఏది? మేఘనాదం. మేఘనాదము పిమ్మట ఈ నాదములన్నీ వినిపించకుండా కేవలం ప్రణవనాదము మాత్రమే వినిపిస్తుంది. ఇది అనుభవైక వేద్యం. అక్కడ ఏం లయమవుతుంది? మనసు లయమవుతుంది. అందుకే ఇది లయయోగము. అలా చేసినటువంటి యోగి విలక్షణమైనటువంటి వాడు అని తెలియజేస్తున్నారు. అలా చేస్తేనే అది కుదురుతుంది, లేకపోతే అది కుదరదు. తదుపరి రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. రెప్పలు వాల్చకుండా రెండు చూపులు భ్రూమధ్యమందు నిలిపి తర్జనులచే కన్నరంధ్రాల్ని బిగించి అంతర్జ్ఞప్తిచే ఈ గజ్జలు, మువ్వలు, గంట, శంఖము, వీణ, తాళము, వేణు, భేరి, మర్దళ, మేఘ అనబడేటువంటి దశవిధ నాదాల్ని ఆలకించి తుదినాదమైనటువంటి మేఘనాదమునందు మనసు లయము చెయ్యాలి అని తెలియజేస్తూ ఉన్నారు. తరువాయి ముద్రను రేపు విందాం. జయ గురుదేవా.